ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రేపటి భావి భారత పౌరులు లేత కుసుమాలు, తల్లిదండ్రుల కంటి వెలుగులు. ఏదన్నా జరగరానిది జరిగితే అదే తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు? అందుకే ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు స్కూల్ పిల్లలను రవాణా చేసే వ్యాన్లు, ఆటోలపై దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే వ్యాన్లు, ఆటోలను తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు నేడు సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద స్కూల్ వ్యాన్లు, ఆటోలను తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని, కండిషన్ సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేశారు. వాహనాల డ్రైవర్లను యూనిఫామ్ వేసుకుని వాహనాలు నడపాలని, స్కూల్ వ్యాన్లలో, ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మంది పిల్లలను ఎక్కించవద్దని సూచించారు. ట్రాఫిక్ సిఐ భాస్కర్ కాలం చెల్లిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పిల్లలను స్కూల్ ఆటోలు, వ్యాన్లలో స్కూలుకు పంపే తల్లిదండ్రులు వాహనాల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని గోపాలపురం ట్రాఫిక్ సిఐ భాస్కర్ మీడియా ముఖంగా తల్లిదండ్రులకు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సతీష్ రెడ్డి, ట్రాఫిక్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. మెడికల్ కిట్ ఉండాలి. మెడికల్ కిట్ పిల్లల్ని తీసుకోపోతారు కదా మీరు. ఏమైనా కట్టడానికి ఉండాలి. ఫైర్ ఉండాలి, పెట్టుకోవాలి కంపల్సరీ. రేపు మొత్తం ఆర్థిక నెంబర్ కెపాసిటీ ఎంత? కడితేనే పంపిస్తా. గాలి వస్తుందా? ఎట్లా వస్తుంది? ఏసీ ఉందా లోపల? ఇంతమంది కూర్చుంటారు కదా. మళ్ళీ వెనకకి ఎంతమంది ఉన్నారు కూర్చు? మొత్తం 11 ఎన్నికకి ఇచ్చినా మరి ఎక్కువ మంది, ఎక్కువ ఎంతమంది అంతమంది కొట్టుకోం. రేపటి నుంచి అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆర్టీఐ పంపించవచ్చు. కాకి కంపల్సరా క్లియర్ అయిపోతుంది సార్. మండే మీరు కొట్టుకోవడం
ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.